టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జెండా ఎగరేశారు. రాష్ట్రమంతటా నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ భవన్ కు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య ఘట్టాల వీడియోను ప్రదర్శించారు. ఎన్టీఆర్ బస్సు యాత్ర, విధాన నిర్ణయాలు, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను అందులో పొందుపరిచారు. 2019-24 మధ్య వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన హింస, దౌర్జన్యాలను వివరించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీడీపీ గెలవాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ విషయాన్ని కార్యకర్తలు, నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. వైకుంఠపాళి రాజకీయాలతో పార్టీకి, రాష్ట్రానికి కూడా నష్టమని స్పష్టం చేశారు. 2004లో టీడీపీ గెలిచి ఉంటే, తెలుగు జాతి 2019లో విజయం సాధించి ఉంటే అమరావతి రాష్ట్రం ఏ స్థాయికి వెళ్లేదో ఊహించుకోవాలి. రాజధాని కోసం రైతులు ఒక్క పైసా తీసుకోకుండా భూములిచ్చారు. టీడీపీపై వారికున్న నమ్మకానికి అది నిదర్శనం. పెట్టుబడులకు రాష్ట్రం ఇప్పుడు గమ్యస్థానంగా మారింది. టీడీపీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుంది. పార్టీ గెలిపే రాష్ట్రం గెలుపు అన్నారు చంద్రబాబు. ఎన్నికల ముందు రాష్ట్రం ఏమవుతుందోననే ఆందోళన ఉండేదని అన్నారు. జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. టీడీపీ చరిత్రలోనే 94% స్ట్రైక్ రేటుతో గెలవలేదని గుర్తు చేశారు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రాష్ట్రం ఏమవుతుంది, 30 ఏళ్ళు ఎన్నికెళ్ళాం, సరైన సమయంలో సరైన నిర్ణయం. మొట్టమొదటిసారిగా జననేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం, తర్వాత బీజేపీతో కలవడం. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ ఎన్నికల్లో 94% రాలేదు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టాం. 44 ఏళ్లలో విజయాలే కాదు, సంక్షోభాలు, సవాళ్లను టీడీపీ చూసిందన్నారు చంద్రబాబు. ఎన్ని కుట్రలు చేసినా పార్టీని ఎవరూ ఏమీ చేయలేకపోయారు అన్నారు. ఇకపైనా ఏమీ చేయలేరని అన్నారు. సమర్థవంతంగా పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని, వారి త్యాగాలను విస్మరిస్తే చాలా ప్రమాదమని స్పష్టం చేశారు. అమరావతి పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని అన్నారు సీఎం చంద్రబాబు. మళ్లీ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. కొంతమందికి దేవతల నగరం కాబట్టి ఇష్టం లేదని అన్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి అజేయమన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి మొదటి ప్రారంభించిన పనులన్నీ 2028 ఆగస్టుకు పూర్తి చేసి మళ్లీ ప్రధానమంత్రి గారిని పిలిపించి ప్రారంభం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, భారతదేశం మెచ్చే నగరంగా, ప్రపంచం మొత్తం ఆసక్తి కలిగించే విధంగా ఈ అమరావతి నగరం ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. కొంతమందికి అమరావతి అంటే దేవతల నగరం కాబట్టి వీళ్ళకి ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి అజేయం, అమరావతి శాశ్వతం. ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదల్లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ హయాంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, మెడపై కత్తిపెట్టి బెదిరించినా వెనక్కి తగ్గలేదని అన్నారు. గతంలో ఉన్న నేతలు అధికారంతో, అహంకారంతో వ్యవహరించారని అన్నారు లోకేష్. మాజీ సీఎం జగన్ కు క్రెడిట్ చోరీ అనే డిసీజ్ వచ్చిందని అన్నారు. ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్ అంటే క్రెడిట్ చోరీ జబ్బు. దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళ భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఆయనకి ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అంతటా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, గ్రామాలు, పట్టణాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పసుపు జెండాలు ఎగురవేశారు.